నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నియోజకవర్గ అభివృద్ధి పనులు ఊపందుకున్నాయని తెలిపిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమా. ప్రజలకు ప్రజా ప్రతినిధులు ఎంత దగ్గరగా ఉండొచ్చో, వారి సమస్యలను ఎలా తెలుసుకోవచ్చో నిరూపించిన విజయనగరం పార్లమెంట్ సభ్యుడు అప్పలనాయుడు. ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. 4వ రోజు కాత్యాయని దేవి రూపంలో అమ్మవారు దర్శనం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నియోజకవర్గ అభివృద్ధి పనులు ఊపందుకున్నాయని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమా తెలిపారు. నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న అన్ని ఆర్ఓబి పనులు అన్నిటినీ ఈ టర్మ్లో పూర్తి చేస్తామని వెల్లడించారు. గుణదల ఆర్ఓబి పనులకు త్వరలోనే ప్రారంభమవుతాయని చెప్పారు. సింగినగర్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమా మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా కేశినేని చిన్ని ఎంపీగా ఎన్నికైన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని అన్నారు. ఇప్పటి వరకు 250 కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైన్లు, కమ్యూనిటీ హాల్స్, హెల్త్ కేర్ సెంటర్లు వంటి వివిధ రంగాలలో పనులు జరిగాయని వివరించారు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈ పనులు పూర్తి కాలేదని ఆరోపించారు. గుణదల ఉలవచారు కంపెనీ వద్ద ఆర్యుబి పనులు 2009లోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసిన తరువాత ఆ పనులు నిలిచిపోయాయని తెలిపారు. అలాగే డెఫ్ అండ్ డమ్ స్కూల్ దగ్గర రైల్వే గేట్ నెంబర్ 316 వద్ద 60 కోట్ల రూపాయల రైల్వే నిధులు మంజూరు అయ్యాయని, వచ్చే నెల 9న టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. ఇది గుణదల వాసులకు శుభవార్త అని అన్నారు. ట్రెండ్ సెట్ నుంచి బాంబే కాలనీ వరకు, మధురానగర్ పప్పుల మిల్లు వద్ద, రాజరాజేశ్వరి పేట వద్ద రైల్వే బ్రిడ్జ్లు అవసరమని చెప్పారు. ఈ టర్మ్లో నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న అన్ని రైల్వే పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సింగనగర్ కు 2వ ఫ్లైఓవర్ తో పాటు మరో 5 కొత్త బ్రిడ్జీలు కూడా అవసరమని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని బోండా ఉమా స్పష్టం చేశారు. నేను ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా, కేశినేని శివనాథ్ చిన్ని పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక కాబడిన తర్వాత ఈ నియోజకవర్గ అభివృద్ధి పనుల మీద పూర్తిగా దృష్టి సారించి నిధులు తీసుకొచ్చి పనులన్నింటిని కూడా వేగవంతంగా పనిచేస్తూ ఉన్నాం, వేగవంతంగా పూర్తి చేస్తూ ఉన్నాం, వేగవంతంగా మంజూరు చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ 15 నెలల్లో దాదాపు 250 కోట్ల రూపాయలతో 21 డివిజన్లో, సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో అభివృద్ధి పనులు, అటు రోడ్లు వేసాం, డ్రైన్లు, అలాగే కమ్యూనిటీ హాల్స్, అట్లాగే స్కూల్స్ని అభివృద్ధి చేసాం, అడిషనల్ రూమ్స్ కట్టించాం, టాయిలెట్స్ కానీ అన్నీ ఎక్కడ ఏ డివిజన్లో ఏది అవసరమో చూసి దాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళాం. చాలా సంతోషంగా ఉంది. ఇంకా సెంట్రల్ నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి సమస్యలు రైల్వే ఆర్యుబీలు, ఆర్ఓబీలు. గతంలో కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఫస్ట్ 2097లో ఫస్ట్ సింగనగర్ ఫ్లైఓవర్ కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే, ఆ రోజు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయింది. అలాగే నేను 2014లో ఎమ్మెల్యేగా ఎన్నిక కాబడిన తర్వాత సింగనగర్ ఫ్లైఓవర్ కింద రైల్ అండర్ బ్రిడ్జ్ ఆర్యుబిని 7 నెలల్లో పూర్తి చేశా. 2018-19లో మధురానగర్ డబుల్ లైన్ ఆర్యుబిని రైల్ అండర్ బ్రిడ్జ్ని ఆ రోజు మంజూరు చేయించుకొచ్చాం. విజయనగరం ఎంపీ అప్పలనాయుడు ఆదర్శనీయమైన చర్య. ప్రజలకు ప్రజాప్రతినిధులు ఎంత దగ్గరగా ఉండొచ్చో, వారి సమస్యలను ఎలా తెలుసుకోవచ్చో విజయనగరం పార్లమెంట్ సభ్యుడు అప్పలనాయుడు నిరూపించారు. కనకదుర్గమ్మ దర్శనం కోసం కొండ కింద నుండి నడుచుకుంటూ వచ్చారు. ఆయన సాధారణ భక్తులతో కలిసి క్యూ లైన్లో నిలబడి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇది ఇతర ప్రజా ప్రతినిధులకు, వీఐపీలకు ఆదర్శం.
భక్తుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. దర్శనం అనంతరం ఎంపీ అప్పలనాయుడు మీడియా సెంటర్లో మాట్లాడుతూ భక్తుల కష్టాలను వివరించారు. ముఖ్యంగా వీఐపీల తాకిడి కారణంగా సాధారణ భక్తులు పడే ఇబ్బందులను ఆయన ప్రస్తావించారు. ఆలయ నిర్వహణకు భక్తులు సహకరించాలని, వీఐపీలు కూడా సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా బంగారు వాకిలి దర్శనం చేసుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఆలయ యాజమాన్యానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆలయ యాజమాన్యం సాధారణ భక్తులకు న్యాయం చేయడంలో ఇబ్బందులు పడుతోందని ఆయన గమనించారు. విజయనగరం ఎంపీ అప్పలనాయుడు గారు ప్రజాప్రతినిధులంతా ఇలాగే వ్యవహరించవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా దుర్గగుడి శ్రీ కాబోయే నూతన ఆలయ చైర్మన్ ఫామ్ దుర్గగుడి ధర్మకర్తల మండలి చైర్మన్ గా బొర్రా రాధాకృష్ణ, శ్రీకాళహస్తి దేవస్థానం 100వ కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డిని కలిసి విజయనగరం ఎంపీ అప్పలనాయుడు వారి సామాన్య దర్శనం, వీఐపీ దర్శనం ఎలా ఉండాలో వారి అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా వారు సదరు విషయాలు అన్ని విని శ్రీయుత కలెక్టర్, శ్రీయుత కమిషనర్, గౌరవ ఆలయ కార్యనిర్వహణాధికారి వారికి సదరు విషయాలు తెలియజేయగలమని వివరించారు. ఎంపీగా ఉండి కూడా సామాన్య భక్తుడిగా వ్యవహరించిన అప్పలనాయుడు చర్యను వారు ఇరువురు అభినందించారు. అందరికీ నమస్కారం. అమ్మవారి ఆశీర్వాదం మనందరిపై ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు అమ్మవారి దర్శనం చేయడం జరిగింది. కింద నుంచే నడుచుకుంటూ వచ్చాను. భక్తులతో కలిపి రావడం జరిగింది. వారందరూ కూడా చాలా ఆనందంగా, వారు హ్యాపీగా ఉంది, మాకు ఏర్పాట్లు బాగున్నాయి అని చెప్పడం, భక్తులందరూ చెప్పడం చాలా ఆనందం కలిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత గత ఏడాది మనం చేసుకున్నాం, ఇప్పుడు 2వ మనం చేసుకుంటున్నాం. ఈరోజు ఎన్డీఏ కూటమి నాయకత్వంలో ఇక అమ్మవారు ఈ జాతర బ్రహ్మాండంగా జరుగుతుంది. ఒక పక్క విజయవాడ ఉత్సవాలు జరుగుతున్నాయి, ఇంకో పక్క అమ్మవారు పండగ జరుగుతుంది. అయితే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా, భక్తులు కూడా చాలా ఓర్పుతో అందరూ కూడా అమ్మవారు దర్శనం చేసుకోవడానికి రావడం, అలాగే మధ్యలోంట యంత్రాంగం అంతా కూడా, నిర్వాహకులు అందరూ కూడా వాటర్ కానీ లేకపోతే వారి మజ్జిగ కానీ ఇతరత్ర సౌకర్యాలు కూడా వారు కల్పించడం చాలా సంతోషం. అందుకే భక్తులు మనోభావాలు ఎలా ఉన్నాయి, భక్తులు ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఏర్పాట్ల పట్ల భక్తులు ఏ రకంగా మాట్లాడుకుంటున్నారని వాళ్ళతో కింద నుంచి వరకు కలిసి రావడం జరిగింది. సో వారందరూ కూడా చాలా ఈసారి ఏర్పాట్లు బాగానే ఉన్నాయి, మాకు చిన్న తప్ప మిగతావన్నీ కూడా బాగానే ఉన్నాయి అన్నారు. సో అలాగే మనకి పూర్తి అయ్యే వరకు కూడా భక్తులందరూ కూడా చేయాలి. అలాగే అతి ముఖ్యంగా విఐపి దర్శనాలు మాత్రం దయచేసి యంత్రాంగం కానీ లేకపోతే బోర్డు సభ్యులు ఏదైతే సూచించారో ఆ సమయానికి వచ్చి దర్శనం చేసుకోవాలి. ఒకవేళ దర్శనం చేసుకోవాలనుకున్నా బయట నుంచి సామాన్య భక్తులు ఏ రకంగా దర్శనం చేసుకుంటున్నారో మనం కూడా అట్లా దర్శనం చేసుకుని రావాల్సిన అవసరం కూడా ఉంది. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 4వ రోజు కాత్యాయని దేవి రూపంలో దర్శనమివ్వగా భక్తులు ఉదయం నుంచే ఆలయానికి పెద్ద ఎత్తున పోటెత్తారు. ఇంద్రకీలాద్రి అమ్మవారిని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేదాశీర్వచనం పొందారు. ఆపై అమ్మవారి లడ్డూ ప్రసాదాన్ని, చిత్రపటాన్ని ఆలయ అధికారులు ఆయనకు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని అమ్మవారిని కోరుకున్నట్లు వివరించారు. ఈ రోజు ఎంతో విశిష్టమైన రోజు అని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. 10 ఏళ్లకు ఒకసారి అమ్మవారు కాత్యాయని అలంకారంలో దర్శనమిస్తారని చెప్పారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఈ రోజు భారీగా భక్తులు తరలివచ్చారని వివరించారు.
ఈరోజు మధ్యాహ్నం వరకు 30,000 మంది దర్శించుకున్నారని తెలిపారు. వీఐపీలకు ఈ రోజు నుంచి టైం స్లాట్లో మార్పు చేస్తున్నామని తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు, సాయంత్రం 8 గంటల నుండి 9 గంటల వరకు వీఐపీ టైం స్లాట్ పెట్టామని చెప్పారు. వీఐపీలు టైం స్లాట్లోనే దర్శనాలు చేసుకోవాలని కోరారు. టైం స్లాట్ లేని సమయంలో వచ్చిన వారికి బంగారు వాకిలి నుంచి మాత్రమే దర్శనం ఉంటుందన్నారు. ఈరోజు 4వ రోజు అమ్మవారు కాత్యాయని రూపంలో దర్శనమిస్తున్నారు. ఇది ఏదో నార్మల్ దర్శనం కాదు, 10 సంవత్సరాలకి ఒకసారి వచ్చే అవతారం అంట. ఇప్పుడే వేద పండితులు చెప్పారు. నేను కూడా క్యూ లైన్లో వెళ్ళి అమ్మగారిని దర్శించుకొని వచ్చాను. ఎంతో అద్భుతంగా దర్శనం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు చూసుకుంటే ఇప్పటికే ఆల్రెడీ అంటే మధ్యాహ్నం 2 గంటలకి 30,221 మంది దర్శించుకున్నారు. అలాగే ఇప్పటి వరకు మొత్తం గత 3 రోజులు ఈ రోజు కలిపి 4వ రోజు కలిపి దాదాపుగా 3 లక్షల మంది ఆల్రెడీ దర్శనం చేసుకుని వెళ్ళున్నారు. ఏర్పాట్ల గురించి భక్తులకు ఎప్పుడప్పుడు మాట్లాడి తెలుసుకుంటూ ఉన్నాము. ఏర్పాట్ల గురించి పెద్దగా సమస్య ఏం లేదు, అన్ని సజావుగా ఉన్నాయని. క్యూ లైన్ లేట్ అవుతున్నాయని చెప్పారు. ఈరోజు ఎక్కువ తాకిడి ఎక్కువ ఉంది, భక్తులకు వస్తున్నారు కాబట్టి అది కూడా మధ్యలో మీకు తెలిసే ఉంది 6 సార్లు మహానైవేద్యాని కోసం ఒక 15 నిమిషాలు ఆపడం జరుగుతూ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ తెల్లారుజామున 3 గంటలకి, ఉదయం 6 గంటలకి, మళ్ళీ 12 గంటలకి, మళ్ళీ 4 గంటలకి, మళ్ళీ సాయంత్రం 6 నుంచి 7 గంటలకి, 6:30 to 7:30 సాయంత్రము. ఈ టైంలో ఎక్కడైతే ఆగుతూ ఉంటుందో దాని గురించి అనౌన్స్మెంట్ కూడా చేసి చెప్తున్నాము, అంటే ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా. అలాగే ఈరోజు నుంచి విఐపి దర్శనాన్ని కూడా తగ్గించి సామాన్య భక్తులకి ఎక్కువ టైం కేటాయించాలని. ఫస్ట్ 4 గంటలు ఉదయం 7 నుంచి 9, మధ్యాహ్నం 3 నుంచి 5 ఉండేది. అది కూడా తగ్గించి ఇప్పుడు ఉదయం 5 నుంచి 6, మధ్యాహ్నం 3 నుంచి 4, సాయంత్రం 8 నుంచి 9 అంటే 3 గంటలే చేయడం జరిగింది. దీని ద్వారా వీఐపీలకు మనం ఇబ్బంది అయినా సామాన్య భక్తులకి మంచి టైం దొరుకుతుంది. వాళ్ళు సజావుగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్ళే అవకాశం ఇవ్వడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారు. ఈరోజే ఎంపీ గారు, విజయనగరం ఎంపీ గారు కూడా వచ్చి అంతరాయం లేకపోయినా ఆయన నార్మల్ టైంలో వచ్చారు కాబట్టి నార్మల్గానే వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన వ్యవస్థ ప్రాంగణంలో నిర్మించిన అనెక్స్ భవనాన్ని రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు మంత్రులు పయ్యావుల కేశవ్, పి నారాయణలతో కలిసి ప్రారంభించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో స్పీకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన ఈ భవనాన్ని అన్ని హంగులతో పునరుద్ధరించేందుకు సుమారు 5 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా వేయగా ఈ టెండరింగ్ విధానం ద్వారా కేవలం 3,57,00,000 రూపాయలకే నిర్మించడం జరిగిందని తెలిపారు.
వెలగపూడి అమరావతి సచివాలయం వద్ద రాష్ట్ర ప్రభుత్వం నూతన భవనాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భవనాలను శేఖర అయ్యన్న పాత్రుడు, మంత్రి నారాయణ, ఆర్థిక మంత్రి వయ్యావుల కేశవ్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో మీడియా సమావేశాలకు వీలుగా సుమారు 100 మంది మీడియా ప్రతినిధులు కూర్చునే విధంగా మీడియా హాల్, ఈ హాల్ ను ఆనుకుని డైనింగ్ హాల్, కిచెన్ నిర్మించామన్నారు. అదేవిధంగా మొదటి అంతస్తులో ప్రభుత్వ చీఫ్ విప్ సహా 16 మంది ప్రభుత్వ విప్ల ఛాంబర్లను, ఒక వెయిటింగ్ హాల్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ భవనంలో నిర్మాణాలను సకాలంలో కల్పించేందుకు రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు పి నారాయణ, రాష్ట్ర ఆర్థిక మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు వయ్యావుల కేశవ్ ఎంతో సహకరించారని, ఆ విధంగా అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్, సిఆర్డీఏ అధికారులు నిరంతరం పర్యవేక్షించారని, వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు వయ్యావుల కేశవ్ మాట్లాడుతూ 5 కోట్లు అవుతుందన్న ఈ భవనాన్ని 3,57,00,000కే నిర్మించడం ఈ ప్రభుత్వం పనితీరుకు నిదర్శనంగా ఈ భవనం నిలుస్తుందన్నారు. ఏ అంశంలోనూ వృధా చేయకూడదనే లక్ష్యంతో ఈ భవనాన్ని పారదర్శకంగా నిర్మించడం జరిగిందన్నారు. నెక్స్ట్ మెంబర్ మాట్లాడే ముందు అదే సభాపతిగా ఈ చైర్లో ఉన్నత చైర్లో కూర్చున్నప్పటికి కూడా సభాపతిగా నాకు కూడా అనేక విషయాలు చూస్తుంటే ఆవేదన కలుగుతుంది. ఎన్ని విషయాలు చెప్పాలనేటువంటి విషయం అనుకుంటున్నాను నేను. మనం చూస్తున్నాం రోజు టీవీలో కానీ, సోషల్ మీడియాలో కానీ, వాళ్ళు ప్రెస్ మీట్లో కానీ ఆ మాట్లాడే తీరు ఏమిటండి అర్థం కాదు. మళ్ళీ మేము వస్తాం, లేక పేకలు కోసేస్తాం. ఏంటండి అంతు చూస్తాం మాటలు, రఫరఫాట, సినిమా డైలాగ్ రఫరఫా. ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఒక రాజకీయ పార్టీ ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ విధంగా మాట్లాడరండి. ఉంటే రాజకీయాల్లో రామారావు గారి దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఒకటి చెప్తాను నేను, రాజకీయ పార్టీలు అన్న తర్వాత ప్రజాస్వామ్యంలో ఓడుతూ ఉంటాం, గెలుస్తూ ఉంటాం. మహానుభావుడు ఎన్టీ రామారావు గారే ఒక టైంలో ఓడిపోయాం అందరు పార్టీలు. కానీ ఇప్పుడైనా మాట్లాడి ఇందిరాగాంధీ ఓడిపోలేదండి మహానాయకురాలు. అంటే ఓడిపోతే రఫరఫా ఏంటి నాకు అర్థం. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యం ప్రజలు కూడా ఖండించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ వేదిక ద్వారా మనం చేయాలన్న ఉద్దేశం. మీరు చూశారు ఇవాళ అంటే నేనేమంటానంటే నేను మీలా విమర్శించకూడదు కాబట్టి కొంచెం వస్తుంది, ఆవేశం వస్తుంది, కానీ కంట్రోల్ చేసుకుని మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకా ఏం చేస్తామంటే నేను చూశాను ప్రజాస్వామ్యంలో గెలవచ్చు, ఓడిపోవచ్చు. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అందరు నాయకులు ముందుకు వెళ్ళాలి తప్పించి ఇష్టం వచ్చి మాట్లాడాలండి. హిరణ్య వరణాం హరిణిం అంటూ అమ్మవారిని భక్తులు విశేషంగా అర్చిస్తున్నారు. దసరా నవరాత్రుల వేళ బెజవాడ దుర్గమ్మకు పద్మప్రియే, పద్మిని, పద్మహస్తే, పద్మాలయే అంటూ పూజలు చేస్తున్నారు. దుర్గమ్మ అనుగ్రహం కోసం కుంకుమార్చనలు, లలితా సహస్రనామాల పారాయణలు చేస్తున్నారు.
కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాతు. ఈ రోజున మనకి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున ఈ యొక్క కాత్యాయని అమ్మవారి యొక్క అలంకారంలో మనకి అమ్మవారి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజున ఈ కాత్యాయని అమ్మవారికి ఇక్కడ 6వ అంతస్తులో కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించి తదుపరి అమ్మవారికి నివేదన, అట్లాగే పంచహారతులు, చతుర్వేద సృష్టి ఈ కార్యక్రమం అంతా కూడా చేయడం జరిగింది. ఇందులో అయిపోయిన తర్వాత భక్తులందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఇక్కడ కుంకుమ ప్రసాదము, అదేవిధంగా ఆశీర్వచనం చేయడం జరిగింది. ఈ యొక్క అమ్మవారిని దర్శించినట్లయితే సంతానం లేని వారికి సంతానము, వివాహం కాని వారికి వివాహము, ఇవన్నీ కూడా సత్వరమే జరుగుతాయి. కాబట్టి ఇట్లాంటి కాత్యాయని దేవిని అమ్మవారి యొక్క దర్శనము, అమ్మవారి యొక్క అర్చన మనకి ఎంతో ఉపయోగకరం. కాబట్టి అందరూ కూడా దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు 4వ రోజుకు చేరుకున్నాయి. దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శ్రీ కాత్యాయని దేవి అలంకృత అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. క్యూ లైన్లు అన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం ప్రభావం వల్ల మహిళా భక్తుల సంఖ్య బాగా పెరిగింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు 4వ రోజుకు చేరుకున్నాయి. దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 4వ రోజు గురువారం శ్రీ కాత్యాయని దేవి అలంకృత అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రి పర్వతానికి చేరుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం ప్రభావం వల్ల మహిళా భక్తుల సంఖ్య బాగా పెరిగింది. ఈ రోజు మధ్యాహ్నానికి సుమారు 37,000 మంది భక్తులు దుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, జాయింట్ కలెక్టర్ ఏసీ లక్య, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం పదవ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్, నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, 29వ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్రాలు అన్ని దశల్లోనూ భక్తుల అవసరాలను గమనిస్తున్నారు. ప్రధానంగా క్యూ లైన్లోని సాధారణ భక్తులకు మంచినీరు, పాలు పంపిణీతో పాటు ఎవరైనా అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో వైద్య సహాయం వంటి అంశాలతో సహా దర్శనానంతరం లడ్డు విక్రయ కేంద్రాలు, అన్న ప్రసాద స్వీకరణ కేంద్రాలలో రద్దీని తగ్గించేందుకు అవసరమైన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిందిగా క్షేత్రస్థాయి అధికారులను ఆదేశిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాలు పూర్తయ్యేంత వరకు ప్రతి ఉద్యోగి చిత్తశుద్ధితో అమ్మవారికి సేవ చేస్తున్నామనే భక్తి భావంతో విధులు నిర్వహించాలని ఉన్నతాధికారులు తమ తమ విభాగాలకు చెందిన సిబ్బందిని ఆదేశించారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అనంత్ డైమండ్ సంస్థ ఆధ్వర్యంలో భక్తులకు అమ్మవారి ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సురక్ష కమిటీ కన్వీనర్, పారిశ్రామికవేత్త కుదరవల్లి నరసయ్య, అనంత్ డైమండ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జాస్తి అనంత్ పద్మశేఖర్ పాల్గొని భక్తులకు ప్రసాదాలు అందజేశారు. అనంత్ డైమండ్స్ చేసే సేవా కార్యక్రమాలను నరసయ్య ఈ సందర్భంగా అభినందించారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడ ఏ కన్వెన్షన్ రోడ్లో గల అనంత్ డైమండ్స్ నందు కనకదుర్గమ్మ వారిని కాత్యాయని దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సురక్ష కమిటీ కన్వీనర్, పారిశ్రామికవేత్త కుదరవల్లి నరసయ్య, అనంత్ డైమండ్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జాస్తి అనంత్ పద్మశేఖర్ పాల్గొని భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం నరసయ్య నిర్వాహకులను అభినందించారు. అనంతరం జాస్తి అనంత్ పద్మశేఖర్ మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలలో అనంత్ డైమండ్ సంస్థ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. సమాజం మనకు ఏమి ఇచ్చింది అన్నదానికంటే సమాజానికి మనం ఏం చేశామన్నదే ముఖ్యమని అన్నారు. అన్ని పండుగలను తమ సంస్థ ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి ఘనంగా జరుపుకుంటామని చెప్పారు. మరింత మంది ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా ముందుకు వస్తే సమాజానికి మంచి చేసిన వారం అవుతామని అభిప్రాయపడ్డారు. అందరికీ నమస్కారం అండి. అనంత్ డైమండ్స్ తరపున ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంటుంది.
అంటే మనం సమాజాన్ని నుంచి చాలా పొందుతూ ఉంటాం. ప్రతి వాళ్ళు సమాజం కోసం ఏదో ఒకటి మన వంతు మనం ఏమైనా చేస్తే బాగుంటుంది అనే విధానంలో, అంటే మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా ఈ నెక్స్ట్ తరాలకి మనం పాస్ చేయాలంటే ఇట్లాంటి కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటే బాగుంటుందనే ఆలోచనతోటి ఇట్లాంటి విధానాలని మన సమాజానికి అందిస్తే ఈ రకంగా కూడా చేస్తే బాగుంటుందని ఒక మెసేజ్ సమాజానికి చేరడం కోసం మేము ఇట్లాంటి కార్యక్రమాలు, అంటే పండగలన్నీ సెలబ్రేట్ చేస్తూ ఉంటాం, చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అంటే మేము ఉచిత హోమియో హాస్పిటల్ కూడా ఒకటి రన్ చేస్తాం. అంటే రోజుకి 100 మంది పేషెంట్స్ ఆ సేవలు పొందుతూ ఉంటారు. అంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేసినప్పుడు సమాజం నుంచి కూడా మనకి చాలా బ్లెస్సింగ్స్ వస్తూ ఉంటాయి. అది చాలా శక్తివంతంగా ఉంటాయని నమ్ముతాము. ఇది మేము గత 8 సంవత్సరాల మట్టి ఈ నవరాత్రుల్ని సెలబ్రేట్ చేయటం అనేది చాలా ఉత్సాహంగా ఉంటుంది. మా స్టాఫ్ అందరూ కూడా చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. చుట్టుపక్కల సమాజం నుంచి కూడా చాలా స్ఫూర్తిదాయకంగా అందరూ వచ్చి బ్లెస్ చేస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. అంటే దీంట్లో ఉన్న సంతోషాన్ని మనం చేస్తే కానీ అర్థం కాదు. అంటే నేను కోరుకునేది సమాజంలో ప్రతి వాళ్ళ వంతుగా సమాజానికి ఏమైనా చేయగలిగితే ఆ చేసినప్పుడు కలిగే సంతోషాన్ని పొందుతారని, ఇది స్ఫూర్తిదాయకంగా తీసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. సెంట్రల్ నియోజకవర్గం 59వ డివిజన్ సింగనగర్ గుజ్జల సరళాదేవి హాల్లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో PM స్వనిధి 2.0 లోక్ కళ్యాణ్ మేళా ప్రచార కార్యక్రమం గురువారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, మెప్మా మిషన్ డైరెక్టర్ ఎన్ తేజ్ భరత్, PM స్వనిధి మానిటరింగ్ శివాంగి శర్మ ఆహుజా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ PM స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి 2.0 వీధి వ్యాపారుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా రూపొందించబడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ద్వారా మైక్రో క్రెడిట్, డిజిటల్ విద్య, ఆర్థిక చేర్పు, సామాజిక సంక్షేమ పథకాల అనుసంధానంపై దృష్టి పెట్టి వీధి వ్యాపారులకు సమగ్ర మద్దతు అందిస్తున్నామని చెప్పారు. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో లోక్ కళ్యాణ్ మేళాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటిదాకా ఎండి గారు చాలా వివరంగా కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్స్ అన్నింటినీ కూడా మనకు తెలియజేశారు. PM స్వనిధి ఇది చిరు వ్యాపారులకు ఒక వరం. ముఖ్యంగా తోపుడు బళ్ళు, చిన్న వ్యాపారస్తులు వీళ్ళు అధిక వడ్డీలకి బలవుతూ ఉన్నారు, కాల్ మనీలకి గురవుతూ ఉన్నారు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే గబక్కన మీకు 15,000, 20,000, 50,000 కావాలంటే ఏదో ఒకటి తాకట్టు పెట్టాలి, లేదంటే అధిక వడ్డీ చెల్లించాలి. అది 5 రూపాయలు ఉంటాయా, 10 రూపాయలు ఉంటాయా, లేదా 4 రూపాయలు ఉంటాయా ఇచ్చేవాడిని మరి మీ తీసుకునే వాళ్ళని బట్టి అనేక రకాలు. వాటిలన్నింటికి ఇది ఒక ఫుల్ స్టాప్. 12 నెలల్లో కట్టాలా, కట్టేస్తే మళ్ళీ 20,000 ఇస్తారు. 20,000 తీసుకున్న వాళ్ళు 18 నెలల్లో కడితే 3 విడత 50,000 ఇస్తారు. 3 విడతలుగా లోన్ తిరిగి తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్కీమ్ వల్ల బెనిఫిట్స్ ఆల్రెడీ చాలా మంది ఇంతకుముందు చెప్పారు. ఒకసారి ఎమ్మెల్యే గారు కూడా వచ్చేది ఒకసారి రిపీట్ చేస్తాను. సో బేసికల్గా ఏంటంటే మీకు ఈ స్కీమ్లో మీకు ఇచ్చేటువంటి లోను సిబిల్ స్కోర్ ఏమి చూడకుండా ఇవ్వాలి. అంటే మీకు ఏం అప్పులు ఉన్నాయి, ఏమున్నాయి ఆధార్ కార్డు లేదు. సో సిబిల్ స్కోర్ అనేది ఇన్సిస్ట్ చేయకూడదు అనేది మొత్తం దేశవ్యాప్తమైన స్కీమ్, ఓన్లీ రాష్ట్రంలో విజయవాడ కాదు. సో ఎక్కడ ఇన్సిస్ట్ చేయలేదు. రెండవది
మీరు తీసుకున్న అప్పు మీద మీకు 8 నుంచి 10% వడ్డీ ఉంటుంది. డిఫరెంట్ బ్యాంక్స్లో డిఫరెంట్ రేట్ ఉంటుంది. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకొని అమ్మవారికి ప్రతినిత్యం ఆలయ ప్రాంగణంలో కళార్చన జరుగుతుంది. కేరళకు చెందిన పలువురు వాయిద్యకారులు డప్పు వాయిద్యాలతో తమ కళను ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. అంతర్జాతీయ స్థాయి కార్పొరేట్ వైద్య సేవలను అతి తక్కువ వ్యయంతో ప్రజలకు అందించడమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ అధినేత ప్రఖ్యాత ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పల్లెం పెద్దేశ్వరరావు తెలియజేశారు. సూర్యారావుపేటలోని పెద్దేశ్వర హెల్త్ కేర్ సెంటర్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాలతో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణులతో తమ హాస్పిటల్ దాదాపు 3 దశాబ్దాలుగా సేవలు అందిస్తోందని వెల్లడించారు. కార్పొరేట్ క్వాలిటీ అండ్ అఫోర్డబుల్ రియాలిటీ అనే మూల సూత్రంతో పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు అత్యాధునిక వైద్య చికిత్సలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 29వ తేదీ వరల్డ్ హార్ట్ డే నేపథ్యంలో పలు ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేసినట్లు ప్రకటించారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా అందిస్తున్న ఈ స్పెషల్ హార్ట్ ప్యాకేజీని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ పెద్దేశ్వరరావు పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలను అందుబాటులో తేవాలనే సంకల్పంతో ఈ నెల 28న కృష్ణా జిల్లా అవనిగడ్డలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్యాకేజీలో భాగంగా కేవలం 600కే ఈసీజీ, ఏకో, ఆర్బీఎస్, హిమోగ్లోబిన్, లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలతో పాటు కార్డియాలజిస్ట్ కన్సల్టేషన్ సదుపాయం లభిస్తుందని వివరించారు. మాజీ మంత్రి దివంగత మండలి వెంకట కృష్ణారావు శత జయంతి ఉత్సవాలలో భాగంగా అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో నిర్వహించే ఈ మెగా వైద్య శిబిరం ద్వారా దివిసీమలోని వేలాది మందికి ఉచిత వైద్య సేవలు అందిస్తామని అన్నారు. కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, పల్మనాలజీ, యూరాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ఈఎన్టీ తదితర 20 విభాగాల వైద్య నిపుణులు ఈ శిబిరంలో అందుబాటులో ఉంటారని తెలిపారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ మెగా వైద్య శిబిరం ప్రారంభోత్సవానికి ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామ సుందర శివాజీ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ళ జగన్నాథరావు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని పేర్కొన్నారు. అనంతరం పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ సీఈఓ ప్రముఖ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆకాష్ పల్లెం మాట్లాడుతూ సామాన్య ప్రజలపై ఆర్థిక భారం లేకుండా కార్పొరేట్ వైద్య సేవలను అందించడమే తమ హాస్పిటల్ ప్రధాన లక్ష్యమని అన్నారు. అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ విభాగాలతో ఈ ప్రాంతంలో అతిపెద్ద అత్యవసర చికిత్సా కేంద్రంగా పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ సేవలు అందిస్తోందని డాక్టర్ ఆకాష్ వెల్లడించారు. ఈ స్పెషల్ ప్యాకేజీని సంబంధించిన బ్రోచర్లను హాస్పిటల్ వైద్యులతో కలిసి డాక్టర్ పల్లెం పెద్దేశ్వరరావు, డాక్టర్ ఆకాష్ పల్లెం ఆవిష్కరించారు. ఈ సమావేశంలో డాక్టర్ సిహెచ్ ప్రసాద్ బాబు, డాక్టర్ సింధు చాగంటి, డాక్టర్ బి పవన్ తదితరులు పాల్గొన్నారు.
ఇవాళ ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మేము చేసే కార్యక్రమాలు, ఫ్రీ కార్యక్రమాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ప్రజలందరికీ ఈ మనం చేసేవన్నీ బయటికి స్ప్రెడ్ చేయడానికి, దానివల్ల వాళ్ళు ఈ ఫ్రీ క్యాంప్ని, ఫ్రీ సర్వీసెస్ని ఉపయోగించుకొని హెల్త్ ఇంప్రూవ్ చేసుకుంటారనే ఉద్దేశంతో మేము ఒక ఫ్రీ క్యాంపు పెట్టాము. ఫ్రీ క్యాంప్స్ మన కార్డియాలజీలోనే కాకుండా నెఫ్రాలజీ, ఈఎన్టీ, చెస్ట్, పల్మనాలజీ అన్ని డిపార్ట్మెంట్లో వీక్లీ వన్స్ పెడుతున్నాం. సో దాంతోపాటు మేము ఒక ప్యాకేజ్ కూడా, లో కాస్ట్ ప్యాకేజ్ ఇంక్లూడింగ్ ఆల్ కార్డియాక్ చెకప్ అంతా కలిపి, ఈసీజీ, ఈకో, తర్వాత బ్లడ్ టెస్ట్లు, ఎక్స్రే అన్నీ కలిపి 600 లోపు పేషెంట్స్కి అందుబాటులో తీసుకురావడానికి ఈ వారము అందరికీ మేము పెట్టాము. దాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఏదైనా ప్రాబ్లం యాజ్ ఏ స్క్రీనింగ్ టెస్ట్ లాగా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి కూడా కన్సెషన్ ఇచ్చి ఈ వారంలో వచ్చే వాళ్ళకి చేస్తాం. ఈ 22 నుంచి నెక్స్ట్ 30th దాకా మా హాస్పిటల్లో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మల్టిపుల్ యాక్టివిటీస్ని చేస్తున్నాం. దాంట్లో ఫస్ట్ థింగ్ 600 రూపీస్కే ఒక హార్ట్ ప్యాకేజ్ని డిజైన్ చేసాం. దాంట్లో ఈసీజీ, ఎకో, కన్సల్టేషన్ అలాంగ్ విత్ లిపిడ్ ప్రొఫైల్ ఇవన్నీ అవైలబుల్ ఉంటున్నాయి. సో ఇదేంటంటే ఫస్ట్ స్టెప్ స్క్రీనింగ్ జరిగిపోద్ది పేషెంట్కి. 600 రూపీస్కే జరగటం వల్ల చాలామంది ఈ ప్యాకేజ్ని అవైలబుల్ చేసుకుంటున్నారు. దాంట్లో చాలామందికి అసలు ప్రాబ్లం ఉందని కూడా తెలియని వాళ్ళు కూడా దాన్ని ఐడెంటిఫై చేసుకొని దానికి తగిన ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల వాళ్ళకి లాంగ్ టర్మ్ రిస్క్ అనేది బాగా తగ్గుతుంది. సెకండ్ థింగ్, 28న ఒక మెగా క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాం. సో ఈ క్యాంప్ మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బుద్ధప్రసాద్ గారు అంటే ఎమ్మెల్యే అవనిగడ్డ వాళ్ళ ఫాదర్ వెంకటేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా ఈ మెగా క్యాంప్ని ఆర్గనైజ్ చేస్తున్నాము. డాక్టర్ గారు చెప్పినట్టు ఏంటంటే మెయిన్గా ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ మూలంగా చాలా చూస్తున్నాం. ముఖ్యంగా 20 ఏళ్ళు, 22 ఏళ్ళు వాళ్ళకి బీపీలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అంటే యాక్సెలరేటెడ్ హైపర్ టెన్షన్ అంటుంది. ఆల్మోస్ట్ 200 to 100, 120 అలా వస్తుంది. అలాగే హార్ట్ అటాక్, డాక్టర్ చెప్పిన హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే బికాజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే మనం ఏంటంటే పిల్లలకి గారాభంగా ఇప్పుడు ఫుడ్ అంతా మారిపోయింది. మెయిన్గా ఎంత ప్రాసెస్డ్ ఫుడ్, డ్రింక్స్, కార్బొనేటెడ్ డ్రింక్స్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏంటంటే చిన్నపిల్లలకైనా సరే మెయిన్ మన పేరెంట్స్ అరే మన ఐఐటి కోర్సు ఏది 9 ఏళ్ల దగ్గర నుంచే 4వ క్లాసు 3వ క్లాస్ నుంచి కూడా ఐఐటి కోర్సు అని చెప్పేసి స్ట్రెస్ పెడుతున్నారు. సో వాళ్ళకేంటంటే ఎక్సర్సైజ్ చేసే టైం ఉంటుందా. ఎక్సర్సైజ్ చేయమంటే వాళ్ళు ఏమంటారంటే మనం చాలా బిజీగా ఉంటారంటే పొద్దున్న వెళ్తే మరి రాత్రికి వస్తారంటే ఆ తిండికి టైం ఉండదు, ప్లస్ ఎక్సర్సైజ్కి టైం ఉండదు. శరన్నవరాత్రి మహోత్సవాలలో ఆశ్వయుజ శుద్ధ చవితి నాడు శ్రీ అమ్మవారు శ్రీ కాత్యాయని దేవిగా దర్శనమిస్తున్నారు. తల్లిని ఆరాధించడం వల్ల చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి, రోగాలు, శోకాలు, భయాలు నశిస్తాయని దేవస్థాన పౌరాణికులు చింతలపాటి వెంకటేశ్వర శాస్త్రి వివరించారు. ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు భక్తుల ఇంట వర్ధిల్లుతాయని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నియోజకవర్గ అభివృద్ధి పనులు ఊపందుకున్నాయని తెలిపిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమా. ప్రజలకు ప్రజా ప్రతినిధులు ఎంత దగ్గరగా ఉండొచ్చో, వారి సమస్యలను ఎలా తెలుసుకోవచ్చో నిరూపించిన విజయనగరం పార్లమెంట్ సభ్యుడు అప్పలనాయుడు.
ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 4వ రోజు కాత్యాయని దేవి రూపంలో అమ్మవారు దర్శనం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.